హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ తో పాటు మనం రాయదగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి. వాటన్నిటిలో డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టినా మనకి ప్లేస్మెంట్ వస్తుందా లేదంటే డిపెండ్స్ ఆన్ అవర్ టాలెంట్. సో ఎక్కడైనా అది సహజం, మన టాలెంట్ని బేస్ చేసుకుని ఉంటాయి. అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో దాదాపుగా అందరికీ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉంటాయి అంటే అవి రీసెర్చ్ ఓరియంటేషన్ ఇన్స్టిట్యూషన్స్. అందులో ఒక ముఖ్యమైనది 100% ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్న ఇండియాలో దాదాపుగా కొన్ని సంస్థలు ఉండొచ్చు. ఎంపీసీకి సంబంధించి అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీగా ఇవ్వగలిగినటువంటి దమ్మున్న ఇన్స్టిట్యూషన్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. మీరు అందులో చదివితే మీకే కాదు, మీ కుటుంబానికే కాదు, దేశానికి కూడా మీరు సేవ చేయగలిగేటువంటి ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావటం అయితే జరిగింది. ఇందులో కొన్ని తక్కువ కోర్సులు అయితే ఉంటాయి. ఇంటర్మీడియట్ తర్వాత కొన్ని ఉంటాయి, డిగ్రీ తర్వాత కొన్ని ఉంటాయి, పీజీ చేసిన తర్వాత కొన్ని ఉంటాయి. రకరకాల కోర్సులు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లెవెల్లో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, అలాగే ఇందులో ఇంకొక కోర్స్ కూడా ఉంటుంది బిఎస్డిఎస్ అని. దానికి జేఈ మెయిన్కి సంబంధం ఉందా లేదని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీతో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నా. ఈ వీడియో అయితే తప్పనిసరిగా మొత్తం చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని, ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే జేఈ మెయిన్ 2026 ఏప్రిల్ బ్యాచ్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్సెస్ జరుగుతున్నాయి. 1200 రూపీస్ తోటి మొత్తం సిలబస్, జేఈ జనవరిలో వచ్చిన మొత్తం క్వశ్చన్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇందులో మనకి ఇది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ అంటారు. దాదాపుగా 75 సంవత్సరాలకు పైబడి గొప్ప ఇన్స్టిట్యూషన్, చాలా చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్. ఇందులో ఉండే సీట్లు కూడా తక్కువ, రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇందులో కొన్ని కోర్సులకి మీరు జాయిన్ అయితే చాలు, మీకు సీట్ వచ్చింది అంటే వాళ్ళే నెల నెల మీకు 5,000 రూపాయలు ఇస్తారు. స్టైఫండ్ అంటారు, స్టైఫండ్ ఇస్తారు. అసలు జాబుకు ఢోకానే లేదు, మీకు ఎత్తుక్కోవాల్సిన పనే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మీకు అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఢోకా లేనటువంటిది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయి. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మనకు ముందు ప్యాకేజీ కావాలి. బీటెక్ ఇంజనీరింగే కావాలి అనుకునే వాళ్ళైతే ఈ వీడియో చూడాల్సిన పని లేదు. ఇందులో ఇంజనీరింగ్ అనే పదం ఉండదు. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఈ 2 కోర్సులు ఉంటాయి. ఇంకొక కోర్సు ఉంటుంది బిఎస్డిఎస్ అని, అది జేఈ మెయిన్ తోటి ఇస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో లాస్ట్లో అయితే డిస్కస్ చేస్తాను. ఇందులో ప్రెజెంట్ మనకి 3 ఇయర్స్ పాటు, అంటే ఒక డిగ్రీ కోర్స్ అనమాట. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఈ 2 కోర్సులకి మాత్రమే ప్రెజెంట్ నోటిఫికేషన్ వచ్చింది. బిఎస్డిఎస్ అనే దానికి మాత్రం జేఈ మెయిన్ స్కోర్ తోటి లింక్ అయి ఉంటుంది. సో ఈ 2 కోర్సుకి సంబంధించిన ఒక ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ ఎప్పుడు ఏంటి అంటే, ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఫిబ్రవరి 12th నుంచి స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మార్చి 13వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ మే 10th ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 12th నుంచి మార్చి 13th వరకే అప్లై చేసుకోవడం టైం ఉంది. ఎగ్జామ్ అయితే మే 10th ఉంటుంది. మరి బిఎస్డిఎస్ సంగతి ఏంటి అంటే తర్వాత లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఏంటి ఇందులో కోర్స్ ఏంటి అంటే, ఇది 3 ఇయర్స్ పాటు మన డిగ్రీ లాంటిది. బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే 2 కోర్సులు. ఈ బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే కోర్సు కోల్కతాలో మాత్రమే ఉంది. ఇందులో జాయిన్ అయితే ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్లే ఇస్తారు. హాస్టల్ అంతా మీకు ఫ్రీగా ఉంటుంది. డబ్బులు ఎదురిచ్చి మీకు చదివిస్తారు. 100% ప్లేస్మెంట్ అయితే గ్యారంటీ. ఇందులో ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. రిజర్వేషన్ కూడా ఉంటుంది. అలాగే 3 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హానర్స్ అంటారు. ఇది ఓన్లీ బెంగళూరులో మాత్రమే ఈ కోర్స్ అయితే ఉంది. ఇది కోల్కతాలో ఉంది, ఇది బెంగళూరులో ఉంది. సో దీనికి అప్లై చేయడానికి 1,500 రూపీస్ కట్టాలి. బాయ్స్ అయితే, గర్ల్స్ అయితే 1,000 రూపాయలు కట్టాలి. అలాగే ఓబీసీ అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళొచ్చు, వీళ్ళందరూ అయితే 750 రూపీస్ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా యాజ్ ఇట్ ఈజ్ రిజర్వేషన్స్ అనేది అలాగే కొనసాగుతాయి మీకు. నెక్స్ట్, ఇందులో ఇందాక మీకు నేను చెప్పినట్టుగా అప్లికేషన్స్ అయితే 12th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 13th వరకే ఉంటుంది. టెస్ట్ ఐఎస్ అడ్మిషన్ డేట్ ఎప్పుడంటే మే 10th ఉంటుంది. సో ఇందులో ఈ 2 కోర్సులే మీకు ఇందా నేను చెప్పింది. బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది కలకత్తాలో ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది బెంగళూరు ఉంటుంది.
బిఎస్డిఎస్ కోర్స్ గురించి చెప్తాను. అది 3 చోట్ల ఉంటుంది. దానికి సపరేట్, దానికి మనం కొంత ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. అది ఎట్లా చెప్తే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇందులో. జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మొత్తం మీద 29 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో కూడా 29 సీట్స్ ఉన్నాయి. ఓబీసీ ఎన్సిఎల్ రిజర్వేషన్ వాళ్ళకి 22 సీట్స్ ఉన్నాయి. అందులోను ఈ 2 కోర్సుల్లోనూ. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 11 సీట్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. ఎస్టీ కేటగిరీలో 6 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ గా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే 4 సీట్స్ ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి సీట్స్. చాలా తక్కువ సీట్లు ఉంటాయి. చెప్పే తక్కువ సీట్లు ఉంటాయి. మంచి ప్రోగ్రాము. తప్పనిసరిగా మీరు అప్లై చేయొచ్చు. అంటే మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు రెండింటి మీద కమాండ్ ఉన్న స్టూడెంట్స్ రాయగలిగినటువంటి ఒక దమ్మున్న ఎగ్జామ్. 100% మీకు ప్లేస్మెంట్స్ గ్యారంటీగా ఉంటాయి ఇందులో. సో ఇందులో ఎట్లా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే, మార్నింగ్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది. మే 10th ఎగ్జామ్ అన్నాను కదా. మార్నింగ్ ఎగ్జామ్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈవినింగ్ ఎగ్జామ్ లో డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటాయి. మార్నింగ్ జరిగే ఎగ్జామ్ కోడ్ యూజీఏ అంటారు, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏ. ఇదే ఈవినింగ్ జరిగే ఎగ్జామ్ యూజీబీ అంటారు, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ బి, అంటే రెండో పార్ట్ అనమాట. మార్నింగ్ జరిగే ఎగ్జామ్ 10:30 నుంచి 12:30 వరకు 2 hours ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ ఎగ్జామ్ మోడల్ పేపర్స్ అవి కావాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటే చెక్ చేసుకోండి. ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం మోడల్ పేపర్స్ ఏవి కలవు, అసలు డిఫరెంట్ గా ఉంటాయి. ఈవినింగ్ పేపర్కి వచ్చేసరికి డిస్క్రిప్ట్, మనం క్వశ్చన్ కి సొల్యూషన్ రాయాలి. వాళ్ళు 10 క్వశ్చన్స్ ఇస్తే 2 రాస్తే అద్భుతం, చూసుకోకలా సెలక్షన్ అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంటాయి క్వశ్చన్ పేపర్స్ కూడా. సో ఈ రెండింటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాల్సిందే. 2 అటెండ్ అయితేనే మీకు ఆ క్వాలిఫైయింగ్ కి ఎలిజిబుల్ చేస్తారు. సో బి స్టాట్ అవ్వచ్చు, బి మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ఈ రెండింటికి మీకు స్టైఫండ్ ఇస్తారు. ప్రతి నెల 5,000 రూపాయలు అయితే ఇస్తారు. దీనికి సంబంధించిన ఇంకా ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయంటే చాలా చోట్ల ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి. అలాగే తెలంగాణలో హైదరాబాద్ లో సెంటర్ అయితే ఉంది. హనుమకొండలో కూడా సెంటర్ ఉంది. సో ఇవి మీకు మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఉంటారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతుంటారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, పేరెంట్స్ ఇది డిగ్రీయే కదంటే ఒక చిన్న చూపు అయి ఉండొచ్చు. ఐఐటి బాంబేలో చదివితే ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో దానికి 10 క్రెడిబిలిటీ ఉండేటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్. అయితే ఇందులో 4 years కోర్స్ ఒకటి ఉంటుంది, బిఎస్డిఎస్ అని, డేటా సైన్స్ కి సంబంధించింది అనమాట. చాలా బ్యూటిఫుల్ కోర్సు అది. కాకపోతే దానికి స్టైఫండ్ ఎవరు, మనం డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని ఎలా ఇస్తారు అనేది మనం మాట్లాడదాం. సో డేటా సైన్స్ కి సంబంధించి బిఎస్డిఎస్ సంగతి అయితే, ఈ బిఎస్డిఎస్ కి వచ్చేసరికి మనం జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి టైము April 28 నుంచి May 28, 1 month టైం ఇచ్చారు. మీకు జేఈ మెయిన్ లో వచ్చిన పర్సంటైల్ ర్యాంక్ ను బట్టే వాళ్ళు అక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. 2025 లో వచ్చిన స్కోర్ ఉన్న వాళ్ళు కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో బిఎస్డిఎస్ అనే కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే, అంటే బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్సెస్, దానికి సంబంధించిన 4 years కోర్స్ అది. దానికి ఫీ స్ట్రక్చర్ కొద్దిగా సెమిస్టర్ కి 1 lakh మీరు కట్టాల్సి ఉంటుంది. దాంట్లో మీకేమి స్టైఫండ్ ఇచ్చేది ఏమంటే, దాంట్లో ఉన్న సీట్స్ చూడండి. బిఎస్డిఎస్ లో కలకత్తాలో అయితే 25 సీట్స్ ఉన్నాయి, ఢిల్లీలో 25 సీట్స్, బెంగళూరులో 25 సీట్స్. ఓవరాల్ గా ఉన్న సీట్స్ 75. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 28, ఓబీసీ ఎన్సీ వాళ్ళకి 20, ఎస్సీ కేటగిరీకి 11, ఎస్టీ కేటగిరీకి 5, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, పీడబ్ల్యూడి సంబంధించిన కేటగిరీ వాళ్ళకి 4 సీట్స్ అయితే ఉంటాయి. దీనిలో ఫీ స్ట్రక్చర్ అనేది మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. బిఎస్డిఎస్ కోర్సులో అయితే మనకి బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ కు మాత్రం సపరేట్ గా ఉంటుంది. అప్లికేషన్ April 28 స్టార్ట్ అవుతే May 28 వరకు. మళ్ళీ ఒకసారి అప్పుడు నేను గుర్తు చేస్తాను మీకు. ఈ డేటా సైన్స్ దానికి ఫీ స్ట్రక్చర్ సెమిస్టర్ కి 1,00,000 రూపాయలు అవుతుంది. ట్యూషన్ ఫీజు అనేది ఇంకొక 25,000 డిప్లొమా, మనకు సంబంధం లేదు. దగ్గరగా సంవత్సరానికి 2.5 లక్షలు అయితే అవుతుంది. సంవత్సరానికి 2.5 లక్షలు ఫీజు అవుతుంది. 4 years కోర్స్ అది. అంటే 10 lakhs అవుతుంది. కానీ జేఈ మెయిన్ పర్సంటైల్ తో వచ్చిన ర్యాంక్ తోటి అడ్వాన్స్ రాలేదనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా అవ్వలేదు కాబట్టి, ఒకవేళ జేఈ మెయిన్ లో బ్రహ్మాండమైన పర్సంటైల్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చి అడ్వాన్స్ రాదనుకున్న వాళ్ళు, రాకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఎక్స్ట్రాడినరీ కాలేజ్ ఇది, చాలా చాలా మంచి కాలేజీ. మీ డబ్బులకి న్యాయమే కాదు, మీ లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుంది.
ఇది బిఎస్డిఎస్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇందులో మనం డబ్బులు కట్టి చదువుకోవాలి. దీనికి స్టైఫండ్ అయితే ఏమీ ఉండదు. ఇందాక నేను చెప్పినటువంటి 3 ఇయర్స్ కోర్స్ డిగ్రీ వాటికైతే అయితే మరి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే 3 ఇయర్స్ డిగ్రీయే కదా, తర్వాత ఏంటి జాబులు వస్తాయంటే, జాబ్స్ గురించి అయితే మీరు ఆలోచించాల్సిన పని లేదు, డెఫినెట్ గా వస్తాయి. రెండోది ఏంటంటే అక్కడ ఎంటెక్ మీరు చేసుకోవచ్చు, ఎంఎస్సి చేసుకోవచ్చు, పిహెచ్డి చేయొచ్చు. అందులో ఒకసారి చదివారంటే ఆటోమేటిక్ గా మీరే చదువుతూ ఉంటారు. ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయి, పిహెచ్డీలు ఉంటాయి, ఎంటెక్లు ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పలేదు, మన ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి సైడ్ వెళ్ళొచ్చు, ఎంటెక్ సైడ్ వెళ్ళొచ్చు, పిహెచ్డి సైడ్ వెళ్ళొచ్చు. ఇక రకరకాలుగా మీ స్థాయి పెరిగే కొద్దీ మీ పొజిషన్ పెరుగుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఒకానొక ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్. దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లై చేసుకోండి. మీరు స్టూడెంట్స్ ఇంకా ఆ, అమ్మాయిలకు కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇందులో. కాబట్టి తప్పనిసరిగా మీరైతే చేయొచ్చు. టెస్ట్ అయితే మే 10th ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వాళ్ళ హెల్ప్ లైన్ నెంబరు. మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మనం లైవ్లోకి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.